వరి తదితర ప్రధాన ఆహార పంటలతో పోల్చి చూస్తే తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వినియోగంతో స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. పల్లాకు వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని సాగులో మేలైన యాజమాన్యం పాటిస్తే ఈ పంటలు ఎప్పుడూ లాభదాయకమే. అయితే పంట మొదటి దశ నుండి పూత, కాత వరకు ఆశించే చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రబీ మాగాణుల్లో మినుము పంటకు ఆశించే చీడపీడలు, వాటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఉయ్యూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ నందకిషోర్ ద్వారా తెలుసుకుందాం. రాను రాను తెలుగు రాష్ట్రాలలో అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. గత కొంతకాలంగా ఆకర్షణీయంగా ఉన్న మార్కెట్ ధరలు సంప్రదాయ పంటల కన్నా స్వల్ప కాలంలో అందివచ్చే పంటలే మేలని వ్యవసాయ నిపుణులు సైతం సూచిస్తూ ఉండడంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో వీటి వినియోగం అధికమైంది. అన్ని పంటల సరళిలో ఒద్దికగా ఒదిగిపోవడం, తక్కువ వ్యవధిలో పంట పూర్తవడం, ఏక పంటగానే కాక పలు అంతర మిశ్రమ పంటల కలయికతో వీటి సాగు ఆశాజనకంగా ఉంది. తక్కువ వ్యవధిలోనే పంట చేతికొచ్చి తర్వాత వేయబోయే పంటలకు అనువుగా ఉండడంతో సాగు మరింత లాభదాయకంగా ఉంది. ప్రస్తుతం చాలా మంది రబీ మాగాణుల్లో రెండో పంటగా మినుమును విత్తారు. 20 రోజుల నుండి 50 రోజుల దశలో పంటలున్నాయి. అయితే తొలి దశ నుండి పూత, పిందె వరకు అనేక చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సమగ్ర సస్య రక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు కృష్ణా జిల్లా ఉయ్యూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ నందకిషోర్. ఖరీఫ్ తర్వాత రబీ మాగాణంలో ఎక్కువగా మినువులు అలాగే పెసలు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఈ మినుము పైరు ఎక్కువగా రైతులు వేయడం జరుగుతుంది. ఈ మినుము పైరులో ఎక్కువగా పురుగులు, తెగుళ్ళు ఆశించి నష్టం అనేది జరగడం మనం గమనిస్తూ ఉన్నాము. ఈ మినుము పైరులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాండపు ఈగ, అలాగే ఆకుముడత, అలాగే తెల్లదోమ, అలాగే లద్దె పురుగు, అలాగే మారుక మచ్చల పురుగు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేయడం జరుగుతుంది. ఈ కాండపు ఈగ చూసుకున్నట్లయితే దీని యొక్క పిల్ల పురుగు లార్వాలు ఈ కాండంలోనికి తొలుచుకొని పోయి ఈ కాండంలో మనకి ఈ పోషకాల సరఫరా చేసే మన కణజాలాన్ని తినివేయడం వల్ల మొక్క పెరుగుదల సరిగా ఉండక మొక్క క్రమేపీ ఎండిపోవడం జరుగుతుంది. దీని నివారణకు మనం మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటి చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండపు ఈగను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే ఆకుముడత విషయానికి వస్తే మనకి ఈ ఆకుముడత అనే ఈ పురుగు ముఖ్యంగా ప్రధానంగా మనకి ఈ త్రిప్స్ అంటాం, తామర పురుగులు అంటాం. ఈ తామర పురుగులు ఎక్కువగా ఆకు అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు మనకి పైకి ముడుచుకుపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ తామర పురుగులు మనకి ఈ తలమాడు లేదా ఈ మొవ్వుకులు తెగులు అనే వైరస్ని ఎక్కువగా వ్యాపింప చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువగా మినుము పైర్లు ఎక్కువగా నష్టాన్ని మనం గమనించడం ఇటీవల కాలంలో. ఈ ఆకుముడత, ఈ తామర పురుగు నివారణకు ముఖ్యంగా మనం ఈ ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చెప్పున కానీ లేదా ఎస్ఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చెప్పున కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మనకి ఈ మినుము పైరులో ప్రధానంగా వచ్చే ఈ తెల్లదోమ అనేది ఎక్కువగా ఆకుల అడుగు నుంచి రసాన్ని ఎక్కువగా పీలుస్తుంది. దీనివల్ల ఆకులన్నీ కూడా పసుపు రంగుకు మారిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ తెల్లదోమ ఎల్లో మొజాయిక్ వైరస్ అంటాం, మనం పల్లాకు తెగులు అని ఎక్కువగా పిలుస్తూ ఉంటాము. ఈ పల్లాకు తెగులు ఎక్కువగా ఆశించడం వల్ల మనకి మినుము పైరులో చాలా ఎక్కువగా నష్టం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మన రైతులు సాగు చేసే రకాలన్నీ పల్లాకు తెగులను తట్టుకునే రకాలను సాగు చేస్తున్నారు కాబట్టి మనకి ఇప్పుడు ఈ పల్లాకు తెగులు అనేది అంత సమస్యగా లేదు. ఏదేమైనప్పటికీ మనకి ఈ మినుము పైరులో ఒక పల్లాకు తెగులు ఆశించిన మొక్కను గమనించిన వెంటనే మనం వాటిని పీకివేసి దూరంగా తీసుకెళ్ళి తగలబెట్టడం అనేది, నాశనం చేయడం అనేది చేయాలి. ఎందుకంటే ఒక పల్లాకు తెగులు ఆశిస్తే అది క్రమేపీ మొత్తం పొలం అంతా వ్యాపించడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ విధమైన జాగ్రత్త తీసుకోవాలి. ఈ ముఖ్యంగా ఈ తెల్లదోమ వలన ఈ పల్లాకు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి ఈ తెల్లదోమ నివారణకు మనం ట్రయోజోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చెప్పున కానీ లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చెప్పున
కానీ లేదు అంటే నువాల్యూరాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటి చొప్పున కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పల్లాకు తెగులుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనకి ముఖ్యంగా ఈ ఎప్పుడైతే మనకి ఈ పూత, కాయ, పిందె తయారవటం జరుగుతుందో ఆ దశ నుంచి కూడా ఎక్కువగా మనకి మినుము పైరులో ఎక్కువగా ఈ మారుక మచ్చల పురుగు అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ మారుక మచ్చల పురుగు అనేది మనకి పైరు తొలి దశలో గమనించుకుని సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ మారుక మచ్చల పురుగు అనేది మనకి తొలి దశలో గమనించినట్లయితే మనం ఈ తొలి దశలో ముఖ్యంగా మనకి వేప నూనె ఒక 3 మిల్లీలీటర్లు కానీ లేదా 5 మిల్లీలీటర్లు కానీ లీటర్ నీటికి చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే వీటి గుడ్లను చాలా వరకు నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తొలి దశలో మాత్రం ఈ వేప నూనె అనేది పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడైతే అక్కడక్కడ ఈ మారుక మచ్చల పురుగు ఎక్కువగా గమనించడం జరిగిందో మనం వెంటనే ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కానీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ లేదా నువాల్యూరాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మనం మారుక మచ్చల పురుగును ఆ దశలో ఎక్కువగా మనం నివారించుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి పూత మొగ్గ తయారయ్యే దశలో ఈ మారుక మచ్చల పురుగు అనేది ఈ పూతని, ఈ కాయల్ని, ఈ అన్నీ కూడా మనకి ఒక చోటకు చేర్చి ఒక గూడులాగా చేస్తుంది. మనం ఈ గూడుల్ని తెరిచి చూసినట్లయితే దాంట్లో ఈ మారుక మచ్చల పురుగు అనేది ఉండి తినివేయడం జరుగుతుంది. కాబట్టి మనకి దీనివలన పూత, పిందె సరిగా తయారు కాక మనకి చాలా వరకు దిగుబడిలో నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దశలో ఎక్కువగా మనం ఎప్పుడైతే పంటలో ఎక్కువగా గూళ్ళు గమనించినట్లయితే మనం వెంటనే పిచికారీ అనేది పురుగు మందులు అనేది మనం పిచికారీ చేసుకోవాలి. దీనికి ముఖ్యంగా మనం క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు కానీ లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదు అంటే ఈ పురుగు ఉధృతి మరీ ఎక్కువగా గమనించినప్పుడు ఎమామెక్టిన్ బెంజేట్ ఒక 80 గ్రాములు లీటర్ ఒక ఎకరానికి అంటే 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే కొత్త మందుల విషయానికి వస్తే ఈ మారుక మచ్చల పురుగు నివారణకు ఈ క్లోరాంట్రనిలిప్రోల్ అంటాం. ఇది 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు వీటిలో ఏదో ఒక మందుని ఈ పురుగు ఉధృతి మరీ ఎక్కువగా గమనిస్తే పిచికారీ చేసుకున్నట్లయితే మారుక మచ్చల పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ పంటకు ఒక్కోసారి లద్దె పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది. ఆకు అడుగు భాగాన చేరి గుడ్లను పెడుతుంది. ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు జల్లెడగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకులు, పువ్వులను, పిందెలను తింటాయి. ఈ పురుగు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదళ్లలోనూ భూమి నెర్రలలోకి చేరుతాయి. వీటితో పాటు తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం చేస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు వీటిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ఒక్కోసారి ఈ మినుము పంటలు లద్దె పురుగు కూడా ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఈ లద్దె పురుగును కూడా జాగ్రత్తగా గమనించి ఎప్పటికప్పుడు ఈ లద్దె పురుగు ఆశించిన ఆకులను ఎప్పటికప్పుడు ఏరివేసి తీసివేయడం వల్ల ఈ లద్దె పురుగు విషయానికి వచ్చినట్లయితే ఈ లద్దె పురుగు ఆకు అడుగు భాగాన సమూహాలుగా గుడ్లను ఒకేసారి ఒక 200 నుంచి 800 వరకు గుడ్లను ఒక ఆకు మీద పెడుతుంది. ఇలాంటి ఆకులను గమనించి ఈ ఆకులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏరి పారేసి నాశనం చేయడం వల్ల చాలా వరకు ఈ లద్దె పురుగును మనం నివారించుకోవచ్చు. ఇకపోతే ఈ లద్దె పురుగు నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున కానీ థయోడికార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కానీ లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మరి లద్దె పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు అస్టామిప్రిడ్ అంటాం. ఈ అస్టామిప్రిడ్ అనేది 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే తెగుళ్ళ విషయానికి వస్తే మనం ఇందాక అనుకున్నట్లుగా ఈ చాలా వరకు ఈ తలమాడి తెగులు, మొవ్వుకుళ్ళు తెగులు అనేది తామర పురుగుల వలన ఎక్కువగా వ్యాపిస్తుంది. అప్పుడు మనం తామర పురుగులకు నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఈ తలమాడి తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఈ తలమాడి తెగుల్ని మనం ఎలా గుర్తించాలంటే మనం ఈ తామర పురుగు అనేది ఆకుల నుంచి కింద నుంచి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ పైకి ముడుచుకొని పోయి వైరస్ ఆశించిన మొక్కలు ఈ ఆకులన్నీ కూడా సరిగా పెరగక చిన్న చిన్న ఆకులుగా అయిపోయి ఈ ఆకులన్నీ కూడా ముడుచుకుపోయి పూత, కాయ సరిగా
రాదు కాబట్టి రైతులు ఎలాంటి లక్షణాలు గమనించినట్లయితే మనం అది తలమాడు తెగులుగా గుర్తించి మనకి తామర పురుగుకు మనం సరైన పురుగు మందులు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తలమాడును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మనకి మినువులో ఒక్కొక్కసారి ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళు, ఈ కుర్నోస్పర ఆకుమచ్చ తెగుళ్ళు అంటే ఆకుల మీద ఎక్కువగా మచ్చలు అనేది గమనించడం ఎక్కువగా జరుగుతుంది. ఈ మచ్చలన్నీ కూడా కలిసిపోవడం వల్ల ఆకులు మాడిపోయి ఎండిపోయినట్లుగా మనం పైరులో గమనించవచ్చు. వీటి నివారణకు ముఖ్యంగా రైతులు ఇలాంటి మచ్చ తెగుళ్ళు ఏమన్నా మనకు మినుము పైరులో గమనించినట్లయితే హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కానీ, లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక మందును మార్చి ఒక 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మినుము పైరులో వచ్చి ఆకుమచ్చ తెగుళ్ళను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మనకి ఇటీవల కాలంలో ఎక్కువగా మినుము పైరులో ఎక్కువగా ఈ గజ్జి తెగులు, ఈ కాండపు గజ్జి తెగులు అంటే దీన్నే స్టెమ్ క్యాంకర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ కాండానికి ఒక గజ్జి పట్టినట్లుగా మనకి ఈ కాండం అంతా కూడా మనకి బొబ్బల కింద తెల్లగా అయిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలాగ కాండం మీద ఈ గజ్జి లాంటి ఈ తెగులు వచ్చిందైతే మనకి ఈ పైరు సరిగా ఎదక్క మనకి పూతకాయ కూడా ఒక్కోసారి సరిగా రాకుండా ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని నివారణ దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఈ ట్రైకోడర్మా విరిడి అనేదాన్ని మనకి పొలం దున్నేటప్పుడు ఈ ట్రైకోడర్మా విరిడి అనేదాన్ని ఎకరానికి ఒక 200 కేజీల వరకు, అంటే మనం ఒక 2 కేజీల ట్రైకోడర్మా విరిడిని ఒక 200 కేజీల బాగా మాగిన పశువుల ఎరువులతో కలుపుకుని ఈ ట్రైకోడర్మా విరిడిని అభివృద్ధి చేసుకుని ఈ 200 కేజీలని ఒక ఎకరానికి పొలం దున్నేటప్పుడు వేసుకున్నట్లయితే ఆ శిలీంధ్రం ఆ నేలలో బాగా పెరిగి ఈ తెగులు వచ్చే సమయానికి ఈ తెగులు రాకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మనకి ఎన్ని చేసినా కూడా ఒక్కోసారి ఈ కాండం గజ్జి అనేది పైరు మీద గమనించడం జరుగుతుంది. కాబట్టి పైరు మీద ముఖ్యంగా మనకి ఈ శిలీంధ్ర నాశుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ టెబుకోనజోల్ అంటాం. ఈ టెబుకోనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లు అయితే కానీ, లేదంటే ఇందాక చెప్పిన విధంగా హెక్సాకోనజోల్ కానీ ప్రొపికోనజోల్ కానీ ఈ మందుల్లో ఏదో ఒక దాన్ని మార్చి ఒక 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండం గజ్జి తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి కూడా మనం 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండం గజ్జిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నూనె గింజల పంటల్లో ముఖ్యమైనది వేరుశెనగ. రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు ఈ పంట సాగు చేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో పురుగులు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ పురుగులను గమనించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో ప్రధాన పంట వేరుశెనగ. గతంలో వర్షాకాలంలో అధికంగా సాగు చేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగు చేస్తున్నారు. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వేరుశెనగను విత్తారు. అయితే వివిధ దశల్లో ఉన్న ఈ పంటకు ఇప్పుడు పురుగుల బెడద ఎక్కువైంది. రసం పీల్చే పురుగులు, వేరు పురుగు, పొగాకు లద్దె పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. ముఖ్యంగా పొగాకు లద్దె పురుగు పగటి వేళల్లో కనిపించకుండా చెట్ల మొదళ్లలో, భూమి నెర్రల్లో దాగి ఉండి ఉదయం, రాత్రి వేళల్లో చెట్లపైకి వచ్చి ఆకులను తినివేస్తుంది. దీంతో కిరణజన్య సంయోగ క్రియ తగ్గి ఊడలు తగ్గిపోయి దిగుబడికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి పురుగులు ఆశించినట్లు గుర్తిస్తే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. ఈ యొక్క వేరుశెనగ పంటను కనుక చూసినట్లయితే దాదాపుగా అక్టోబరు, నవంబరు, డిసెంబర్ మాసాల్లో చాలామంది రైతు సోదరులు అందరూ కూడా విత్తుకోవడం జరిగింది. అది కూడా వివిధ దశలలో ఉన్నప్పుడు కనుక చూసినట్లయితే మనకు ఈ యొక్క పొగాకు లద్దె పురుగు ఎక్కువ గమనించడం జరుగుతుంది. ఈ యొక్క పొగాకు లద్దె పురుగు నివారణకు రైతు సోదరులందరూ కూడా ఎకరానికి 4 నుంచి 8 కనుక లింగాకర్షక బుట్టలు కనుక పెట్టుకున్నట్లయితే ఈ యొక్క లింగాకర్షక బుట్టలలో ఈ యొక్క రెక్కల పురుగులను మనం సమర్థవంతంగా అవి అట్రాక్ట్ చేసేసి వాటిలలో కనుక పడ్డప్పుడు అవి చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా మనకు ఈ యొక్క ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నప్పుడు కనుక చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క
0.4 గ్రాములు ఈ యొక్క ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును కనుక మనం పిచికారీ చేసుకున్నప్పుడు దీంతో పాటుగా వేప నూనెను కూడా 5 ml కనుక లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పొగాకు లద్దె పురుగు యొక్క గుడ్డు దశలను కానీ లేదంటే లార్వా దశలను కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా వీటి యొక్క ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క మనకు పాయిజన్ బైట్ విషపు ఎరను కనుక తయారు చేసుకొని కనుక ఈ యొక్క విషపు ఎరను తయారు చేసుకోవడానికి ఎకరానికి 10 కిలోల తౌడు, అదేవిధంగా 2 నుంచి 3 కిలోల బెల్లంను మనం కనుక గరగబెట్టుకొని 10 కిలోల తౌడును కనుక దాంట్లో కనుక కలిపి విషపు ఎరలో మనం ఈ యొక్క క్లోరోపైరిఫాస్ అనే మందును 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు కలుపుకోవాలి. అదేవిధంగా మోనోక్రోటోఫాస్ అనే మందును కూడా 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు కనుక కలిపి సాయంత్రం వేళలలో చిన్న చిన్న ఉండలుగా చేసి కనుక సాళ్ళ వెంబడి కనుక చల్లినట్లయితే ఆ యొక్క తీయదనానికి ఈ యొక్క పొగాకు లద్దె పురుగు యొక్క లార్వాలు ఆకర్షింపబడి అదేవిధంగా 3 నుంచి 4 రోజుల కనుక తర్వాత కనుక చూసినట్లయితే ఈ యొక్క పురుగులన్నీ కూడా మనకు చనిపోయి కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా మనం వేరుశనగ పంటలు కనుక చూసినట్లయితే ఈ యొక్క కాండం కుళ్ళు తెగులను కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ కాండం కుళ్ళు తెగులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు ఈ యొక్క తామర పురుగులు. ఈ యొక్క తామర పురుగులు రసం పీల్చడం వల్ల మనకు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు దాదాపు ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు అనేది మనకు రావడం జరుగుతుంది. వాటి నివారణ కనుక చూసినట్లయితే ఈ యొక్క థయోమిథాక్సామ్ అనే మందును 0.2 గ్రాములు కానీ లేదంటే ఎస్టామిప్రిడ్ అనే మందును 0.2 ml కానీ లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడక్కడ ఇంకా ఈ యొక్క ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క ట్రైకోడర్మా విరిడిని 2 నుంచి 4 కిలోలు తీసుకొని 80 నుంచి 100 కిలోల ఈ యొక్క మాగిన పశువుల బెడలో కానీ వర్మి కంపోస్ట్లో కానీ కలిపి కనుక మనకు తేమ ఉన్నప్పుడు నేలలో తేమ ఉన్నప్పుడు కనుక వీటిని చల్లుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు కానీ ఎండు తెగులు కానీ రాకుండా సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా వేరుశనగలో ప్రధాన సమస్య మనకు ఈ యొక్క వేరు పురుగు. ఆ యొక్క వేరు పురుగు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు అక్కడక్కడ ఈ యొక్క కంప రేగు చెట్లు కానీ లేదంటే ఈ యొక్క అతిథేయి మొక్కలు కనుక ఉన్నప్పుడు ఈ యొక్క వేరు పురుగు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ప్రధానంగా వాటిని కనుక తొలగించేసి అదేవిధంగా మనం నీటి తడి ఇచ్చేటప్పుడు కనుక ఈ యొక్క కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరానికి 3 నుంచి 4 కిలోలు కనుక చల్లుకొని నీటి తడి కనుక ఇచ్చినట్లయితే ఈ యొక్క వేరు పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఈ యొక్క క్లోరోపైరిఫాస్ అనే మందును కూడా 2.5 ml లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నా కానీ ఈ యొక్క వేరు పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఆరుగాలం కష్టించి 6 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకునే వాణిజ్య పంట మిరపలో కాయకోత దశ అనేది అత్యంత కీలకం. ఎందుకంటే కాయ నాణ్యతపైనే మార్కెట్ ధర ఆధారపడి ఉంటుంది. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా తాళుకాయ ఎక్కువ వచ్చి రైతు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. నీటి వసతి కింద మిరప పండించే రైతులు జనవరి నుంచి మార్చి వరకు మిరప కోతలు చేస్తుంటారు. మరి కాయ కోత దశ మిరప ఎండబెట్టేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సాగే ప్రధాన వాణిజ్య పంటల్లో మిరపది ప్రత్యేక స్థానం. ఎగుమతులతో ఏటా 4,000 కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్న ఈ పంట ఉత్పత్తిలో రైతు శ్రమ, సామర్థ్యం విలువ కట్టలేనిది. ప్రస్తుతం నీటి వసతి కింద అక్టోబర్లో సాగు చేసిన మిరప తోటల్లో కాయకోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సాధారణంగా జనవరి నుంచి మార్చి వరకు మిరప కోతలు కొనసాగుతాయి. 6 నుండి 8 దఫాలుగా కాయకోతలు జరుపుతారు. అయితే చాలా మంది రైతులు 3-4 కోతల్లోనే పంట పూర్తి చేయడం, అపరిపక్వ దశలో కోతలు జరపడం వల్ల కాయ నాణ్యత తగ్గి మార్కెట్లో సరైన ధర పొందలేకపోతున్నారు. మిరపలో మొదటి 2 కోతల్లో పంట ఇంకా పూత, కాయ అభివృద్ధి చెందే దశలోనే ఉంటుంది. అందువల్ల పంట పెరుగుదల, కాయ పక్వ దశను బట్టి కోతలు చేస్తూ కాయలను ఎండబెట్టేటప్పుడు ఆప్లోటాక్సిన్లు అభివృద్ధి చెందకుండా తగిన మెళకువలు పాటించినట్లయితే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ జె హేమంత్ కుమార్. ప్రస్తుతం మిరప చూసుకున్నట్టయితే మొదటి కోత అదే రకంగా రెండో కోత దశలో ఉంది. మిరప పండించడం ఒక ఎత్తు, దాంతోపాటు దాన్ని ప్రాసెస్ చేసి మార్కెట్కి తీసుకెళ్ళడం అనేది ఒక ముఖ్యమైన అంశము. మిరప కోత దశలో కానీ చూసుకున్నట్టయితే మొక్కలపైన కాయలన్నీ కూడా పూర్తిగా పండిన తర్వాత మాత్రమే కోయాలి. దాంతోపాటు చూసుకున్నట్టయితే మరీ ఎక్కువగా పండిస్తే కాయలపై ముడతలు పడి తద్వారా సూర్యరశ్మి తాకిడికి
అధిక రంగు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా నాణ్యత కూడా కోల్పోతూ ఉంటుంది. కాబట్టి పడినటువంటి కాయలన్నింటినీ ఎప్పటికప్పుడు కోసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. సుమారుగా 95 నుంచి 99% అంత విస్తీర్ణం అంతా కూడా నీటిపారుదల కింద సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క నీటి వసతి ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా 6 నుంచి 8 కోతలు కనుక కోసుకున్నట్టయితే చాలా వరకు మంచి కాయలు దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మిరప కోసే పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే సరైన వాతావరణ పరిస్థితులు మాత్రమే, అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే పొడి వాతావరణంలో కాయలు కోసుకున్నట్టయితే చాలా వరకు నాణ్యత బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా బాగా మంచు పడుతున్నప్పుడు కానీ లేకపోతే వర్షపు జల్లులు పడుతున్నప్పుడు కానీ మనం కాయలు కోసుకున్నట్టయితే కాయల్లో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క కాయలు ఎండడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటుగా ఎఫ్లాటాక్సిన్స్ అదే రకంగా శిలీంధ్రానికి సంబంధించినటువంటి పెరుగుదల కూడా మనం చూసేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మనం ప్రతి కోత దశలో కానీ చూసుకున్నట్టయితే కోసిన తర్వాత కాయల్ని ముఖ్యంగా రాసులుగా పోసి ఎండబెట్టాలి ఒక రోజు నైట్. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకు ముఖ్యంగా కోసినటువంటి కాయలు సరిగా పండటం, రంగు కూడా సరైన సాంద్రతలో ఉండటం వల్ల అన్ని కాయలు కూడా ప్రతి ఎరుపు రంగులో ఉండటం, తద్వారా మనం వీటిని తీసుకెళ్ళి మనం కళ్ళ మీద వేసినప్పుడు ప్రతి కోత దశలో ఉన్నటువంటి మిరప నాణ్యత బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కాయలను మనం కోసిన తర్వాత నేలపై కానీ లేదా పేడాలకి కళ్ళాలపై కానీ ఇసుక మీద కానీ ఆరబెట్టకూడదు. ఇట్లా ఆరబెట్టడం వల్ల మనం చూసుకున్నట్టయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆస్పర్జిల్లస్ ఫ్లేవర్స్ అనే శిలీంధ్రం ఎక్కువగా ఆశించడం వల్ల ఎఫ్లాటాక్సిన్స్ సోకేదానికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కోసినటువంటి కాయల్ని ప్లాస్టిక్ పట్టాల మీద కానీ లేదా శుభ్రమైనటువంటి కాంక్రీట్ కళ్ళాల మీద కానీ మాత్రమే ఆరబెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క భూమి నుంచి వచ్చేటటువంటి శిలీంధ్రాలు ఇలాంటి పెరుగుదల లేకుండా తద్వారా మంచి నాణ్యమైనటువంటి మిరపను సాధించేదానికి అవకాశం ఉంటుంది. కోసినటువంటి కాయల్లో 3 రకాల కాయలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొన్ని రకాల్లో ఈ యొక్క చర్మం అనేది చాలా పలచగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎండటానికి చాలా తక్కువ సమయం పడుతుంది. కొన్ని పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ రకాలు అంటే ముఖ్యంగా లప్ప మిరపకాయ రకాలు అంటే పాప్రికా రకాలు చూసుకున్నట్టయితే ఈ యొక్క చర్మం అంతా కూడా మందంగా ఉంటుంది. కాబట్టి వీటి ఎండటానికి అంటే వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎండటానికి ఎక్కువ సమయం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పండించేటువంటి పంట పరిస్థితిని బట్టి చూసుకుని దానికి తగ్గట్టుగా మనం కళ్ళాల మీద వేసుకొని ఆరబెట్టుకున్నట్టయితే చాలా వరకు మంచి నాణ్యతమైనటువంటి మిరపను సాధించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కాయలు మనం కోసినప్పుడు తేమ శాతం కనుక చూసుకున్నట్టయితే సుమారుగా 70 నుంచి 80% వరకు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ అన్నిటికీ ఏ కాయలైనా కానీ మనం చూసుకున్నట్టయితే 10 నుంచి 11% వరకు వచ్చేలా ఎండబెట్టనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. ఎండబెట్టుకున్న తర్వాత మనం దాన్ని స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా వరకు ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. పురుగు మందులు అదే రకంగా తెగులు మందులు స్ప్రే చేసిన తర్వాత కనీసం 15 రోజుల వ్యవధి ఉన్న తర్వాత మాత్రమే కోతను ప్రారంభించుకున్నట్టయితే ఈ యొక్క పురుగు మందు సంబంధించినటువంటి అవశేషాలు ఏది కూడా మిరపకాయల్లో రాకుండా తద్వారా మంచి నాణ్యమైన మిరపను సాధించి తద్వారా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా చాలా వరకు వీలుండేదానికి అవకాశం ఉంటుంది. కోల్డ్ స్టోరేజ్లో వాడిన పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ కాయల యొక్క రంగు అదే రకంగా నాణ్యత కోల్పోకుండా ఉంటుంది. కాబట్టి తద్వారా మనం స్టోర్ చేసి అమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో కూడా చాలా వరకు మంచి రేటు పలికేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్లో మంచి నాణ్యతమైనటువంటి మిరప వచ్చి తద్వారా మంచి రేటు సాధించేదానికి వీలుంటుంది. మిరపకాయలు రంగు మారకుండా నాణ్యంగా ఉండేందుకు రాత్రిపూట కాయలపై మంచు పడకుండా పరదాలు కప్పాలి. ఎండిన కాయలను సంచులలో నింపేటప్పుడు కొత్త సంచులు ఉపయోగించాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ ఒకవేళ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.